ఒకసారి మనము ఆ పేట్ బషీరాబాద్కి సంబంధించిన పోలీస్ స్టేషన్లో ఉన్న ఎస్హెచ్ఓకి ఒకసారి ఫోన్ చేద్దాము. సిఐ వర్ధన్ అంట, ఎస్హెచ్ఓ అనుకుంటా. ఇప్పుడు ఇంత పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతున్నప్పుడు మరి ఒక స్టేట్మెంట్ ఇవ్వాలి కదా సంజయ్ గారు మీరు. హలో హలో సార్, నేను సత్యాగ్రహి టీవీ రిపోర్టర్ని మాట్లాడుతున్నా, జర్నలిస్ట్ని. చెప్పండి సార్, ఇది పేట్ బషీరాబాద్ పోలీస్ స్టేషన్లో సంజయ్ కొడుకు మీద ఎఫ్ఐఆర్ అయిందని అంటున్నారు, నిజమేనా సార్ అది? అవునవును అయ్యిందండి. ఓకే, ఏం సెక్షన్స్ పెట్టారు సార్ ఇది? బండి సాయి భగీరథ్ పెట్టినామండి సార్? పోక్సో సెక్షన్స్. పోక్సో సెక్షన్స్. ఓకే, బండి సాయి భగీరథ్ ఏమన్నా కంప్లైంట్ ఇచ్చాడా ఆ తల్లిదండ్రుల మీద ఏమన్నా మీకు? అక్కడ ఇచ్చాడట కరీంనగర్లో ఇచ్చాడు. ఓకే, ఇది దీంట్లో వాస్తవం ఉందా సార్? అంటే విచారణ చేస్తున్నారా ఏమన్నా? ఇప్పుడు చేస్తున్నారు విచారణ, తెలుస్తుంది. ఓకే ఓకే, అంటే ఇన్వాల్వ్మెంట్ ఉందని ఏమన్నా అనిపిస్తుందా మీకు? అరే అనిపించినది ఎట్లా చెప్తామండి, ఎవిడెన్స్ చూసి చెప్పాలి కదా. అనిపించినది నేను ఎట్లా చెప్తా? ఓకే, ఏసీపీ గారు సార్ మీరు మాట్లాడేది? ఎస్హెచ్ఓనా సార్? ఎస్హెచ్ఓ. ఓకే సార్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. ఒకసారి ఏసీబీ గారికి కూడా ఫోన్ చేసే ప్రయత్నం చేద్దాం మనం. ఇప్పుడు మాట్లాడింది ఎస్హెచ్ఓతో. ఫోన్ లేపుతలేడు. సరే చూద్దాం ఎట్లాంటి విచారణ చేస్తారో చూద్దాం, మనం వెయిట్ చూద్దాం.